ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఎకరాకి నీళ్లు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. సిగ్గుచేటు హంద్రీనీవా ప్రాజెక్టు ట్యాంకర్లతో నీళ్లు తోడి గేట్లెత్తిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే చరిత్రలో నువ్వే. 7 సార్లు కరెంటు ఛార్జీలు ఒక ముఖ్యమంత్రి హయాంలో పెంచిన వ్యక్తి ఎవరు ఉన్నావంటే ఆ ఘనత కూడా నీదే. మద్య నిషేధం అని చెప్పేసి మహిళల్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వే. అక్క చెల్లెమ్మలు అంటూ సొంత అక్క చెల్లెల్ని చివరికి వాళ్ళ పుట్టుకని కూడా నీ మీడియా సాక్షిగా వాళ్ళని ప్రశ్నిస్తా ఉంటే, నీ తల్లిని నువ్వు అవమానిస్తా ఉంటే మా గుండెలు రగిలిపోతా ఉన్నాయి. ఏంటి ఈ దారుణం? షర్మిల గారి పుట్టుకని ప్రశ్నించే విధంగా, షర్మిల గారిని అవమానించే రీతిలో మీ సోషల్ మీడియా పనిచేస్తా ఉంది అంటే మీకు మహిళల పట్ల ఏ పార్టీ గౌరవం ఉంది? పచ్చ చీర కట్టుకుంటే తప్పంటావు, రేపు మెడలో పసుపు తాడు వేసుకున్నా తప్పంటావు, పచ్చని చెట్లు కనిపిస్తే కొట్టేపిస్తావు, పచ్చని జీవితాలని బుగ్గి చేశావు. అందుకే నీ సైకో పాలనకి విసుగు చెందిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసుకున్న తర్వాత కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా రఫా అంటూ పొట్టేళ్ల తలలు నరుకుతానని చెప్పేసి మరి మాట్లాడుతున్నావంటే అసలు నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావటం లేదు. ఏ నాయకుడైనా నేను అధికారం పిచ్చి అన్నదమ్ములు ఇద్దరు పారాసైట్స్ లాగా ప్రజల రక్తాన్ని పీల్చి బతికిన వ్యక్తులు మీరు. భూ కబ్జాదారులు మీరు నా గురించి మాట్లాడతారా? అంటే ఈ ఉడతూపులకి, తాటాకు చప్పళ్ళకి బ్రహ్మారెడ్డి అనేవాడు బెదిరేవాడు కాదు. ఏ రోజు నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నానో ఆ రోజే అన్నిటికీ సిద్ధమై అడుగు పెట్టాను.
ప్రజల దగ్గర దోచుకున్న అక్రమ సొమ్ము వేల కోట్ల రూపాయలతో జీవితాన్ని అనుభవించాలనే కోరిక నీకుందేమో గానీ నాకైతే దేవుడు ఏ రోజు మరణాన్ని శాసిస్తాడో ఆ రోజు జరుగుతుంది. నీ పాపం పండే రోజు కూడా దగ్గరలోనే ఉంది రామకృష్ణారెడ్డి. ఒక్క మాట, నువ్వన్న మాట మీద నువ్వు నిలబడలేనోడివి. నువ్వేం మగాడివి అసలు? నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? నీ ప్రతి సంపాదనలో, ప్రతి రూపాయిలో ప్రజల రక్తం, ప్రజల చెమట, ప్రజల ఆవేదన, ఆక్రోశం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి, ప్రజల గొంతులు తడపాలి, ప్రజల పొలాలకి నీరు అందించాలి అనే తపనతో మరి రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మేము చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంటే ఈ మాచర్లని రక్తసిక్తం చేయాలి అనే విషబీజాలు నాటాలనే సంకల్పంతో నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఒక్కటే చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మతి మెరుపు ఎక్కువ అనుకుంటున్నాడు రామకృష్ణారెడ్డి. నీ అరాచకాలు, అక్రమాలు, నీ దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఈ నియోజకవర్గంలో ప్రజలు మర్చిపోలేదు, మర్చిపోరు. నిద్దట్లో లేచినా అవే కనపడతా ఉంటాయి.